హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. స్ట్రేట్గా మాట్లాడుకుందాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు ఏ విషయాలు జరిగాయి, అసలు ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు, ఓటింగ్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే ప్రోమో రిలీజ్ అయింది కదా, అది మనకు ఎలా అనిపించింది, అలాగే ఈసారి బిగ్ బాస్ 9 థీమ్ ఏంటి, నిజంగా బిగ్ బాస్ చేంజ్ అవబోతున్నాడా, అలాగే బిగ్ బాస్ 9లో ఎవరెవరు కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నారనే విషయాలని ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బిగ్ బాస్ థీమ్ ఎలా ఉండబోతుంది, నాకు తెలిసినంత వరకు బిగ్ బాస్ 9 థీమ్ 9 ప్లానెట్స్, అంటే 9 కామన్ మ్యాన్స్, 9 సెలబ్రిటీస్, 9 రూమ్స్ అనమాట. మళ్ళీ చెప్తాను, బిగ్ బాస్ 9 థీమ్ 9 ప్లానెట్స్, 9 కామన్ మ్యాన్స్, 9 సెలబ్రిటీస్, అలాగే 9 రూమ్స్. అంటే బిగ్ బాస్ సెట్లోనే 2 హౌసెస్ ఉంటాయి. ముందుగానే మనకి ఏదైతే వెన్నెల కిషోర్ ప్రోమోలో చూపించినట్టు నాగార్జున గారు చెప్పినట్టుగా 2 హౌసెస్ ఉంటాయి. అందులోనే ఒక హౌస్లో కామన్ మ్యాన్స్ ఉంటారు, ఒక హౌస్లో సెలబ్రిటీస్ ఉంటారు. ఒక హౌస్లో 4 రూమ్స్ ఉంటాయి, ఒక హౌస్లో 4 రూమ్స్ ఉంటాయి, మధ్యలో ఒక హౌస్ ఉంటుంది. ఇది ఎవరైతే కెప్టెన్ ఆర్ ఎవిక్షన్ పాస్ అది ఏదైతే స్టార్టింగ్లో ఇస్తారు కదా, అది ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు మాత్రం ఈ రూమ్లో ఉంటారు అనమాట. ఈ విధంగా బిగ్ బాస్ 9 థీమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. 99% ఇదే ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్ బిగ్ బాస్ చేంజ్ అయ్యాడా లేదా? మనకు తెలిసినంత వరకు ఈ సీజన్లో బిగ్ బాస్ చేంజ్ అయ్యాడు. ఈ విషయం మనకి నాగార్జున గారు ఒక ప్రోమోలో చెప్పారు. బిగ్ బాస్ చేంజ్ అవ్వడం అంటే ఇట్ మీన్స్ వాయిస్ మాత్రమే చేంజ్ అవుద్ది అనమాట. అంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ని బిగ్ బాస్ మాత్రం చదువుతాడు. యాక్చువల్గా ముందు సీజన్ వరకు మాత్రం మనకు రాధాకృష్ణ గారు బిగ్ బాస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేవారు. అయితే ఈసారి ఈ వాయిస్ ఓవర్ అనేది వేరే పర్సన్ ఎవరో చేంజ్ అవుతున్నారు అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అతను ఎవరు ఏంటి, బిగ్ బాస్ వాయిస్ ఎలా ఉంటుందో మనం ఆన్ స్క్రీన్లోనే చూసి తెలుసుకోవాలి. బట్ చాలా మంది అంటున్నారు ప్రోమోలో బిగ్ బాస్ వాయిస్ ఉంది కదా అని. ఆ వాయిస్ బిగ్ బాస్ది కాదు, అది కేవలం ప్రోమో కోసం మాత్రమే జియో హాట్స్టార్ కన్ఫర్మ్ చేసింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ 9 సంబంధించి ఏ కంటెస్టెంట్ కూడా అగ్రిమెంట్ మీద సైన్ చేయలేదు. బట్ మనం చెప్పే ఈ పేర్లు మాత్రం హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ చాలా చాలా వెరీ హైగా ఉంది. వాళ్ళు ఎవరంటే జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్, అలాగే ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరోయిన్ అయినటువంటి దిబ్జాని మోదక్, అలాగే లక్స్ పాప లంచ్కి వస్తావా సాంగ్లో బాలకృష్ణ గారితో స్టెప్లు వేసిన ఆశా శైని గారు, వీళ్ళు ముగ్గురు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ 99% ఉంది. అలాగే రీసెంట్గా బిగ్ బాస్ 9 టీం మాత్రం దువ్వాడ శ్రీనివాసరావు గారి వైఫ్ అయినటువంటి దువ్వాడ మాధురి గారిని, అలాగే పుష్ప ఫేమ్ కేశవ ఉన్నాడు కదా జగదీష్ గారిని, అలాగే రీసెంట్గా తన ఇంటర్వ్యూలతో వైరల్ అయినటువంటి యాంకర్ గారు మూర్తి గారు ఉన్నారు కదా, అదే అండి తాత వస్తాడా అదరు కొట్టి పోతాడా అలాంటి మేము వస్తుంది కదా, ఆ మూర్తి గారిని బిగ్ బాస్ 9 టీం అప్రోచ్ అయిందని బజ్ అయితే వినిపిస్తుంది. వాళ్ళతో పాటు రీసెంట్గా అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమస్ అయింది కదా, వాళ్ళు రమ్య వెళ్ళే ఛాన్స్ 50-50గా ఉంది. అంటే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, అంటే ఇంకా కొద్ది రోజుల్లో ఉంది. బట్ ఎందుకు ఇంకా సెలబ్రిటీస్ ఎవరు అనేది మనకి లిస్ట్ బయటికి రావట్లేదు అంటే, ఎవరైతే కామనర్స్ ఎవరైతే మనకి 9 ఫిక్స్ అవుతారో వాళ్ళ బట్టి సెలబ్రిటీస్ని తీసుకుందా అనే యోచనలో బిగ్ బాస్ 9 టీం ఉందని చాలా మంది బయట మాట్లాడుకుంటున్నారు. నా గెస్ ప్రకారం అదే అవ్వచ్చు. ఒకవేళ మనకి ఫైనల్ లిస్ట్ కనుక వస్తే నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వెయిట్ ఫర్ మై అప్డేట్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 15 మెంబర్స్తో ఆగస్ట్ 14 షూటింగ్ స్టార్ట్ అయింది. 19th వరకు జరుగుతుంది. ఈ రోజే 19th, ఫైనల్ డే షూటింగ్లో ఉంది. ఆల్రెడీ షూటింగ్ జరుగుతూనే ఉంది. అయితే 15th 18th రెస్ట్ డే అనమాట. ఎందుకంటే షూటింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్ నైట్ వరకు జరుగుతుంది కాబట్టి 14th 16th 17th 19th 4 days మాత్రం షూటింగ్ జరిగాయి. 15th 18th రెస్ట్ డే ఇచ్చారు. 18th కొంతమందిని పిలిచారంట బ్లడ్ టెస్ట్ కోసం, కామన్ హెల్త్ చెకప్స్ కోసం రమ్మన్నారంట. అది కూడా 2-3 hours. అయితే ఈ షూటింగ్లో ఏం జరిగిందో ఇన్డెప్త్ కాకుండా కొద్దిగా లైట్గా తెలుసుకుందాం. యాక్చువల్గా 50 మెంబర్స్ని ఒకసారి 2 గ్రూపులుగా 3 గ్రూప్స్గా 5 గ్రూప్స్గా డివైడ్ చేసి వాళ్ళకంటూ టాస్క్ ఇవ్వడం, వాళ్ళు ఎవరైతే టాప్ పర్ఫార్మెన్స్ ఉంటారో వాళ్ళందరికీ ఓటేబుల్ ఛాన్స్ ఇవ్వడం, కొంతమంది కెప్టెన్ చేయడం, ఇలా రకరకాలుగా జరిగింది. అంటే టాస్క్ ఏముంటాయంటే జనరల్గా ఏమున్నాయంటే స్టాండింగ్ పొజిషను, అలాగే బాల్ బ్యాలెన్సింగు,
పాట్ బ్యాలెన్సింగ్, అలాగే కొంత ఫుడ్ ఇచ్చి 1 kg వెయిట్ పుట్ ఆన్ చేయడం, అలాగే లైట్గా షాక్ ఇస్తూ వైట్ బోర్డ్ మీద స్క్వేర్ కానీ సర్కిల్ కానీ గీయడం, ఎవరిదైతే ప్రాపర్గా వచ్చిందో వాళ్ళని విన్నర్గా డిక్లేర్ చేయడం, రకరకాల టాస్క్లు అయితే ఇచ్చారంట. వీటితో పాటు కొన్ని లవ్ ట్రాక్లు, అలాగే జడ్జెస్ కంటెస్టెంట్ మీద ఫైర్ అవ్వడం, చాలామంది యాటిట్యూడ్ చూపించడం, కొన్ని క్రింజీ సీన్లు, అలాగే గర్ల్స్ అందరూ బాయ్స్ మీద డామినేట్ చేయడం, ఇలా రకరకాల విషయాలన్నీ జరిగాయి. ఇవన్నీ మనం లైవ్ స్ట్రీమింగ్ జరిగినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం, స్పెషల్గా వీడియో చేస్తాను. బట్ ప్రియా శెట్టి గారు మాత్రం 3 times క్యాప్టెన్ అయ్యారంట. కల్కి గారు, శ్రేయ గారు కూడా క్యాప్టెన్ అయ్యారంట. వీళ్ళందరూ ఓట్ కూడా అప్పీల్ చేసుకున్నారంట. అయితే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా ఎలిమినేషన్ జరిగింది. స్టార్టింగ్లోనే సింగర్ శ్రీతేజ గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. రీసెంట్గా చాలా షాకింగ్గా ఎవరైతే మనకు ప్రోమోలో హైలైట్ అయ్యారో శ్వేతా శెట్టి గారు, ప్రసన్న కుమార్ గారు, వీళ్ళిద్దరిని కూడా జడ్జెస్ ఎలిమినేట్ అయిపోయారండి వీళ్ళిద్దరు కూడా. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురులో ఇద్దరు మాత్రం డైరెక్ట్గా బిగ్ బాస్ 9 హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హై అంట. ఇప్పుడు మనం ఓటింగ్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం. యాక్చువల్గా మనకి August 22 నుంచి జియో హాట్‌స్టార్లో 9:30కి స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్. 22nd, 23rd, 24th, 25th వరకు ఏం జరుగుతుందంటే టాప్ 45 మెంబర్స్ నుంచి 15 మెంబర్స్కి ఎలా షార్ట్ లిస్ట్ చేశారో చూపిస్తారు. 24, 25th కల్లా ఈ టాప్ 50 మెంబర్స్తో ఎలా షూట్ జరిగింది అదంతా చూపిస్తారు. అప్పటి నుంచి మనకి ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారో అలా ఓట్ చేయండి అని జియో హాట్‌స్టార్లో చూపిస్తారు. మనం అలా ఓట్ చేసుకొని ఎవరినైతే మనం హౌస్లో పంపిస్తాను అనుకుంటున్నాం వాళ్ళకి ఓట్ చేస్తే సరిపోతుంది. నేను ముందుగానే చెప్పినట్టుగా 9 మెంబర్స్ వెళ్తున్నారు. అందులో 5 మెంబర్స్ని డైరెక్ట్గా జడ్జెసే నామినేట్ చేస్తారు. ఇంకా 4 మెంబర్స్ని ఓటింగ్ ప్రాసెస్ ద్వారా హౌస్లోకి అయితే ఎంటర్ చేస్తారు. మనకి ఏదైతే ప్రోమో రిలీజ్ అయిందో ఆ ప్రోమోలో ఏదైతే హైలైట్ ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. ఈ ప్రోమో తర్వాత ఇంకో మాస్ ప్రోమో అయితే రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ లోడింగ్ అంట. అందులో మనం ఏదైతే లీకింగ్ వీడియో ఉందో అదే జడ్జెస్ కంటెస్టెంట్స్ మీద వస్తారు కదా, ఆ మెయిన్ మ్యాటర్ అంట మసాలా అంతా ఆ ప్రోమోలోనే ఉందంట. ఒకసారి ఈ ప్రోమో కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఈ ప్రోమోలో మెయిన్ హైలైట్ ఏంటంటే స్టార్టింగ్ బిగ్ బాస్ హౌస్ లాగా చూపించి 45 మెంబర్స్ ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నో వాళ్ళ కోసం చూపిస్తారు లైట్గా. దాని తర్వాత శ్రీముఖి యొక్క డైలాగ్, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలి అంటే అంత ఈజీ కాదు, అక్కడ నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల సపోర్ట్ కావాలి. ఈ డైలాగ్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. నిజంగా శ్రీముఖికి చెప్పినట్టే ప్రజల సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు, నిలుస్తారు, గెలుస్తారు. దాని తర్వాత చిన్న చిన్న షార్ట్స్ వేశారు. దాని తర్వాత బిందు మాధురి డైలాగ్, ఈ బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందే దే గెటింగ్ సమ్ ఓట్ బ్యాంక్ అనే డైలాగ్ ఉంది కదా, ఇదైతే నిజంగా ట్రూ అబ్బాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే 50 మెంబర్స్ ఉన్నారో ఓటు ద్వారా గెలుస్తారో వాళ్ళంటే బాగా అలవాటు అయిపోతారు. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో అంటే ఫస్ట్ 5 weeks 3 weeks ఎలాగైతే వీళ్ళు ఓట్ బ్యాంక్ ఉంటుందో అలాగే వీళ్ళకి బిగ్ బాస్ వెళ్ళక ముందే వీళ్ళకి కొంత ఓట్ బ్యాంక్ అయితే పుటాన్ చేసుకొని ఉంటారు ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారో వాళ్ళు. దాని తర్వాత శ్వేత శెట్టిని శ్రీముఖికి అడుగుతుంది కదా, నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అంటే నేను నవదీప్ నేను అంటది కదా, ఆ డైలాగ్ అయితే నాకు మస్తు అనిపించింది. తర్వాత ప్రియా శెట్టిని అడుగుతారు కదా, నీకు నవదీప్ ఓకేనా అంటే దేనికి అనే డైలాగ్ అయితే నాకు మస్తు అనిపించింది. తర్వాత మాస్క్ మ్యాన్ డైలాగు, నేను కూల్ డ్రింక్ లాంటి వాడిని కాదు కషాయం లాంటి వాడిని అనగానే బిందు మాదిరి నువ్వు కషాయం కాదు విషం లాంటి అంటే కదా, అదైతే నాకు మస్తు అనిపించింది. ఇప్పుడు ప్రోమోకి హైలైట్ ఏంటంటే ప్రసన్న కుమార్ గారు, నేను ఫిజికల్లీ ఛాలెంజర్ అని ఒక లెగ్ చూపిస్తారు చూసావా, అది జై అని లేచిందనమాట. బిగ్ బాస్ సంబంధించిన బజ్ మొత్తం